నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల గడువు కూడా దగ్గర పడుతోంది. అధికార కాంగ్రెస్ 2వ సీటు కోసం అభ్యర్థిని వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాలుగు రోజుల విరామం తర్వాత నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్తో మీటింగ్ మొదలవుతుంది. వీబీజీరామ్జీ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల అంశంపై చర్చ జరగనుంది. రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులు, విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు సభలో డిమాండ్లు, గ్రాంట్లకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. ఉదయం అరకు వెళ్తారు. తంగులగూడలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి విశాఖ వెళ్తారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లనున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 99 డేస్ కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్లు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రాల్లో వారికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం పెట్టి వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పది రోజుల శిక్షణ తరగతుల సర్టిఫికెట్లను 3 డీటీసీలకు ఇవ్వని పార్టీ హైకమాండ్ 2 రోజులు శిక్షణ తరగతులకు గైర్హాజరు కావడంతో ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు అధిష్టానం. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఢిల్లీలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఏపీ భవన్లలో 2 వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితుల సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. వీలైనంత త్వరగా వారిని స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రగతినగర్ కమాన్ సమీపంలో ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన అమ్ముతున్న ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఫుట్పాత్ పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా మంటలు అంటుకుంటున్నాయి. రోడ్డుపై మంటలు భారీగా ఎగిసిపడుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ తాగుబోతు నడి రోడ్డుపై హల్చల్ చేశాడు. ఫుల్లుగా తాగిన నిషాలో పట్టణంలోని దస్నాపూర్ వద్ద గల జాతీయ రహదారికి అడ్డంగా పడుతున్నాడు. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగుబోతుకు ఇబ్బంది కలగకుండా దూరం నుంచి వాహనాలను తీసుకువెళ్లారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీనంది గ్రామ శివార్లో అదుపు తప్పిన ఓ కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఖానాపూర్ గ్రోమోర్ మేనేజర్ శ్రీనివాస్ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు శివారులో కోడి పందాల స్థావరాలపై దాడులు జరిపారు పోలీసులు. ఈ దాడుల్లో 4 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 17 పందెం కోళ్లు, 65,000 నగదు, 3 బైకులు, 4 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 3 ఇంజనీర్లు, 2 ట్రాక్ మెయింటైనర్లు, ఒక సంస్థ సహా 8 మందిపై కేసు నమోదు చేసింది. రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జీపీ సింగ్ తో పాటు సంధ్య కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు ఫైల్ చేశారు. పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు గుర్తించారు. నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ట్రాక్ పనులు జరగకపోతే రైల్వే ప్రయాణికుల భద్రతకు ముప్పు ఉందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే విచారణకు డీఓపీటీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్న సీబీఐ కుట్ర, మోసం కింద కేసు పెట్టింది.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పార్టీ మారిన వైస్ చైర్మన్ మాధవిపై వేటు వేశారు జిల్లా ఎన్నికల అధికారి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి. పార్టీ విప్ జారీ చేసిన మాధవి ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. దీనిపై విచారణ జరిపి కౌన్సిలర్ మాధవిపై అనర్హత వేటు వేశారు ఎన్నికల అధికారి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నేరమా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. మహిళలపై లాఠీచార్జ్ చేయమంటూ ఎక్స్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అడిగితే అంగన్వాడీ వర్కర్లు తప్పు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. మహిళా కార్మికులపై ప్రభుత్వం దమనకాండకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. లాఠీచార్జీలు, బల ప్రయోగాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు కాగితాలకే పరిమితమైందని, ఏరుదాటాక తెప్ప తగిలేసే ప్రభుత్వ ధోరణి బయటపడిందని అన్నారు. వెంటనే అంగన్వాడీ వర్కర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాలు జరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా బొత్స సత్యనారాయణ నియమించారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు బూడి ముత్యాల నాయుడికి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. కాకినాడ జిల్లా పెద్దాపురం దర్గా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దర్గా సెంటర్ చేపల మార్కెట్ వెనుకున్న చెక్కల దుకాణంలో మంటలు చెలరేగాయి. పక్కన పెట్రోల్ బంక్ ఉండడంతో పరుగులు తీశారు ప్రజలు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. కర్నూలు పట్టణంలోని బాలాజీనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కూలర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కూలర్లు తగలబడిపోయాయి. ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. మంటల కోసం తెచ్చుకున్న 2 సిలిండర్లు ఈ మంటల్లో పేలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పేట్టపాలెం బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 28న వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అదే రోజు 20 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డవారు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 1న వారిలో 2 మృతి చెందగా నిన్న వేమగిరి లోవరాజు చనిపోయాడు. 90% కాలిన గాయాలతో జీజీహెచ్లో ఇంకా 6 కార్మికులు చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జంపెన గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. గతంలో ఉపేంద్ర చేతిలో 5 వ్యక్తులు హతమయ్యారు. దీంతో మృతుల బంధువులు ప్లాన్ చేసి ఉపేంద్రను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు పోలీసులు. పాత కక్షలే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో బయటపడిందని అన్నారు. ఈ కేసులో మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జువెనల్ హోంకు తరలించినట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్లో టమాటా ధర కిలో ₹2 పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాలను అమ్మకాలు జరగక రోడ్డుపైనే పారబోసి వెనుదిరిగారు. మండలంలోని పలు గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు విస్తారంగా టమాటా పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ఒక్కసారిగా ధర పతనమవడంతో రైతుల ఆశలు నిరాశలయ్యాయి. దళారీ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. దాదాపు 1 కోటి మంది భారతీయులు అరబ్ దేశాల్లో ఉంటున్నారు. దీంతో ఆయా దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంప్రదింపులు జరుపుతున్నారు. గత 48 గంటల్లో యుఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జోర్డాన్, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతార్ పాలకులతో చర్చలు జరిపారు ప్రధాని మోడీ. అలాగే ఆ దేశాల్లో ఉంటున్న ఇండియన్ కమ్యూనిటీ బాగోగులపై కూడా చర్చించారు. తాజాగా ఒమన్ దేశ సుల్తాన్ హైత్మాన్ బిన్ తారిక్తో ఫోన్లో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కడ ఉంటున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై చర్చించారు. తన వారసుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నిశాంత్కు పెద్ద బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆయన్ని రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. లేదంటే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకొచ్చనే చర్చ జరుగుతోంది. నిశాంత్ను అప్పగించే పెద్ద బాధ్యతలు ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
2025లో బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిశాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది. తాజాగా నిశాంత్ను రాజకీయాలకు పరిచయం చేయబోతున్నారు నితీష్. 1-2 రోజుల్లో నిశాంత్కు బాధ్యతలు అప్పగించే అధికారం ఉన్నట్లు తెలుస్తోంది. తొమ్మిది రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ బీహార్ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు నితిన్ నవీన్. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యాక బీహార్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు నితిన్ నవీన్. బీహార్ నుంచే శివేష్ కుమార్కు కూడా రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీ. అస్సాం నుంచి తెరాష్ గోవాలా జోగేష్ మోహన్